గడ్డ అయిందని వచ్చాము ఇక్కడ పేగులో క్యాన్సర్గా మారిందని చెప్పి. అన్నం తింటుండే కొంచెం డైజెషన్ కూడా అవుతుంది. వెల్కమ్ టు పునర్జన్. ఆల్రెడీ ఇక్కడ 2 times వాడారండి. వాడక ముందు కూడా మనకి ఇంటర్వ్యూ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వాడాక వాటిలో ఎలాంటి చేంజెస్ జరిగాయని చెప్పేసి పేషెంట్ అండ్ పేషెంట్ వాళ్ళ బంధువు అయితే ఇక్కడ ఉన్నారు. సో మనం డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. మీ పేరు? ఎం శ్రీనివాస్. ఎక్కడి నుంచి వస్తున్నారు? జనగాం డిస్టిక్, గ్రామం సేపట్పల్లి మండల్, చిల్పూర్. ఓకే, అది మీరు వాడక ముందు ఇచ్చారు కదా, ఈయనే కదా పేషెంట్. ఏం పేరండి? ఎం సిద్ధయ్య. మా నాన్న ఫాదర్. వయసు ఎంత ఉంటుంది? 65. ఓకే, మీ ఫాదరా? ఫాదరా? ఓకే అండి. వాడక ముందు ఇక్కడికి ఏ ప్రాబ్లంతో వచ్చారు? గడ్డ అయిందని వచ్చాము ఇక్కడ పేగులో క్యాన్సర్గా మారిందని చెప్పి. ఓకే, స్టార్టింగ్లో మీరు చెప్పారు కదా ఇక్కడికి వచ్చినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి ఒకసారి చెప్తారా మళ్ళీ? చెప్తామంటే ఆయనకు కొంచెం చేత కాకుండా ఉండేది. లోపల ఎలాంటి ఇబ్బంది ఉండేది? తినకపోయేది, అన్నం మీద తినకపోయి వామిటింగ్స్ అయ్యేది, అలాంటివి ఉండేది. కొంచెం వాడిన తర్వాత అన్నం మీద తింటుండు. 2 నెలలు వాడాక అన్నం తింటుండు కొంచెం డైజెషన్ కూడా అవుతుంది. నొప్పి కూడా కడుపులో నొచ్చేది అంట, ముందు నొస్తలే అంటే ఇట్లా పైకి ఎక్కువ వచ్చినట్టు అయ్యేదంట. సో ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు, బాగానే ఉంది. సార్ మీకేమనిపిస్తుంది? అప్పటికి ఇప్పటికి మార్పు మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తేనే వస్తున్నారు. ఓకే, సంతోషం. అయితే ఎందుకంటే కొంచెం మార్పు అనేది జరిగింది కాబట్టి సంతోషం. ఫుడ్ లో చేంజెస్ చేసుకున్నారా? ఇప్పుడు మంచిగా ఉంది కాబట్టి మీకు కీమోథెరపీ అలాంటివి ఏం చేపియలేదు. సో ఇప్పుడు అంకుల్కి మంచిగా ఉంది కాబట్టి మనం స్కాన్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఓకేనా సార్? ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం స్కాన్ వచ్చాక. ఓకే అండి.